ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత వివాదాస్పదమవుతున్నటువంటి సబ్జెక్ట్ మహాసేన రాజేష్ సబ్జెక్ట్. పి గన్నవరం తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తరువాత గత వారం రోజులుగా మహాసేన రాజేష్ హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని, అదేవిధంగా కులాలని, మతాలని విమర్శించారనే విధంగా అనేకమైనటువంటి వీడియోలు ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో అనేకమైనటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. మహాసేన రాజేష్ అనేక వాటి కౌంటర్లు ఇస్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చుట్టూతా అనేక వివాదాలు, ఆయన చెప్తున్నటువంటి అనేక అంశాల చుట్టూతా ఆయనను సమర్థిస్తూ అనేక మంది మాట్లాడుతున్నటువంటి అంశాలు. అసలు ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? మహాసేన రాజేష్ ఎందుకు అలా మాట్లాడారు? ఎందుకు అలా వివాదం జరుగుతూ ఉందన్న అంశాలకు సంబంధించి ఈరోజు సూపర్ ప్రైమ్ టైం విత్ వంశీలో ఒక స్పెషల్ గెస్ట్, ఆ గెస్టే మహాసేన రాజేష్. మహాసేన రాజేష్ నమస్కారం. నమస్తే సార్. నమస్కారం రాజేష్. ఏంటి అసలు రాజేష్ అంటే ఇంత పెద్ద వివాదం గత వారం రోజులుగా ఏంటి అసలు? దానికి మీరు ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ ఏంటి? ముందుగా మహా న్యూస్ ప్రేక్షకులకి అలాగే వంశీ గారు మీకు నమస్కారం సార్. నిజానికి ఈ వివాదం ఇప్పుడుది కాదండి. ఇది నేను మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు కాదు. ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుద్ది. 7-8 years బ్యాక్ మాట్లాడిన కొన్ని వీడియోలు సార్. ఓకే. అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు, అప్పుడున్న సందర్భానుసారం మాట్లాడిన మాటల్ని ఈ 7 సంవత్సరాల్లో ఏ రోజు వాటిని బయటికి తీసుకురాలేదు సార్. నేను వైసీపీలో జాయిన్ అయ్యానండి. ఈ మాటలు మాట్లాడిన తర్వాతే వైసీపీలో జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి నాకు ఇంటికి ఆహ్వానించి లోటస్ పాండ్లో నాకు కండువ వేసాడు. అప్పుడు కూడా వీటి గురించి, ఈ మాటల గురించి ఎవరు ఎక్కడ నన్ను ప్రశ్నించలేదు సార్. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసాం. సంవత్సరం పాటు ఆ పార్టీలో ఉన్నాను. అప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడలేదు. తర్వాత అతన్ని వ్యతిరేకిస్తూ, అతని నిర్ణయాల్ని, అతను చేస్తున్న పనుల్ని తీవ్రంగా వ్యతిరేకించి 1 year లోపే నేను బయటకు వచ్చేసాను సార్ ఆ పార్టీ నుంచి. అప్పటి నుంచి మేము పోరాడుతూ వచ్చాం. ఇక ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేలు జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మా వర్గాన్ని ఈయన కాపాడాడు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాం, అతను నాశనం చేసి పెట్టాడని చెప్పి బాబు గారి పార్టీలో మేము జాయిన్ అవ్వడం జరిగింది సార్ సంవత్సరం క్రితం. జాయిన్ అయినప్పుడు కూడా ఇవేమీ లేవు నా మీద. ఇప్పుడు నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు సార్ బాబు గారు. ఫస్ట్ లిస్ట్లో టీడీపీ జనసేన ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్లో సాధారణమైన వ్యక్తి నా పేరు ఉంది సార్ అందులో. అయితే ఆ పేరు చూసిన తర్వాత, నాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామం సార్, చిన్న గ్రామం. ఆ పేరు నాది ప్రకటించేటప్పటికి మా చిన్న గ్రామంలోనే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళు, ముసలోళ్ళు కూడా డ్యాన్స్ చేశారు సార్. అంటే మా ప్రాంతానికి కూడా బాబు గారు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చారండి. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులందరూ చాలా ఆనందపడ్డారు. నేను కూడా చాలా ఆనందపడ్డాను సార్. కరెక్ట్గా మరుసటి రోజుని స్టార్ట్ అయిందండి నా మీద అటాక్. నేను ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం, మరి ఆ వీడియోలు ఎలాగొచ్చాయి కూడా నాకు తెలియదు సార్. ఎందుకంటే అప్పుడు నా వేరే ఫేస్బుక్ ఐడీలు ఉండి అన్నీ బ్లాక్ అయిపోయాయి. ఆ వీడియోలు కట్ చేసి వెనక ముందు తీసి రాంగ్ మీనింగ్ వచ్చే విధంగా విపరీతంగా ట్రోల్ అవటమే కాకుండా ఒక TV9, NTV, సాక్షి టీవీ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాటి మీద డిబేట్ పెట్టి ఎక్కువ మంది ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయటం. ఇక యూట్యూబ్ ఛానల్స్లో ఎనలిస్టుల పేర్లతో, మేధావుల పేర్లతో వైసీపీ వాళ్ళు ఇక అదే టాపిక్ మాట్లాడటం కొంచెం షాక్ గురి చేసింది సార్ నన్ను. ఏంటి ఇంత సామాన్యుడి మీద ఇప్పుడు దాకా లేని ఇంత పెద్ద దాడి ఎందుకు జరుగుతుంది అని నేను ఆలోచించి కాస్తంత భయపడ్డాను కూడా సార్. ఎందుకంటే ఆ వీడియోలో అర్థాలు నిజంగానే వీళ్ళు కట్ చేసిన అర్థాలు ఆ వీడియో చూస్తుంటే నాకే సిగ్గా అనిపిస్తుంది, నాకే కోపం వస్తుంది ఆ వీడియో చూసినప్పుడు. అంత ఘోరంగా ఉంది ఆ వీడియో. ఇలాంటి వీడియో చూసి సామాన్యులు నన్ను తప్పు అనుకోవడంలో నేనేమి వారిని తప్పుపట్టలేను సార్. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కానీ, హిందూ సంఘాలు కానీ నా మీద వారు చేస్తున్న ఈ నిరసనలు కానీ, ర్యాలీలు కానీ ఖచ్చితంగా వారిని అర్థం చేసుకుంటాను నేను. ఎందుకంటే వీళ్ళు అలాంటి వీడియోని అలా ఎడిట్ చేసి పెట్టారు. సో ఈ దాడి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అండి, ఒక రాజేష్ మహాసేన సీటు దగ్గరే ఆగిపోలేదు సార్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రాజేష్ మహాసేన అనేవాడు ఒక హిందూ వ్యతిరేకి, బ్రాహ్మణ వ్యతిరేకి. సో ఈ రాజేష్ మహాసేన అనేవాడికి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా హిందూ వ్యతిరేకులు. అందుకని వారి మీద నిరసన చేద్దాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడిస్తాం అని పెద్ద స్థాయిలో తీసుకొచ్చేస్తున్నారు ఒక సామాన్యుడి మీద. అంటే మీరు చెప్పినటువంటి దాంట్లో ఒక సామాన్యుడు అని అంటున్నారు, కానీ మహాసేన రాజేష్ సామాన్యుడు కాదు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఒకటి నెంబర్ 1. కానీ మీరు చేసినటువంటి కామెంట్స్ చెప్తున్నారు, 7 సంవత్సరాల క్రితం చేసినటువంటి కామెంట్స్ అని. వాటిల్లో మీరు మాట్లాడినటువంటి వాటిలో తప్పు ఉందా లేదా? ఇప్పుడు చూస్తే అది తప్పే సార్, తప్పుగానే అనిపిస్తుంది. దానికి మీరు పశ్చాత్తాపం పడుతున్నారు? నేను పశ్చాత్తాపడ్డాను సార్. ఇప్పటికే
నేను ఎప్పుడు 5 సంవత్సరాల క్రితమే రిలీజ్ అయిపోయానండి. ఓకే 5 సంవత్సరాల క్రితమే ఓకే నేను ఈ కామెంట్స్ మీద సారీ చెప్పాను సార్. పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన కామెంట్స్కి సారీ చెప్పాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు సార్ హేట్ రేట్ పెంచుతాడండి అతను. ఆ పార్టీలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఇతరులందరూ మనకు శత్రువులే, వారందరూ మీ వర్గాలను మోసం చేశారు, మీపై దాడులు చేస్తున్నారు, సో వీళ్ళ శత్రువులు అనేది క్రియేట్ చేస్తారండి మన మైండ్లో. సో అప్పుడు మనకి అర్థం కాదు సార్ అది నిజంగానే వాళ్ళ శత్రువులేమో అనుకుని మనం వారి మీద అటాక్ చేస్తాం. ఇప్పుడు కూడా చూడండి వైసీపీలో ఉన్న ఆ పేటీఎం పిల్లలు తిడతా ఉంటారు ఈ అమరావతి ప్రాంత ప్రజల మీద, ఉత్తరాంధ్ర వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి హెట్ రేట్ ఎలా పెంచుతారండి. ఆ స్థాయిలో మాకు కూడా పెంచారు. ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. అంటే మీరు ఇప్పుడు మహాసేన రాజేష్ ఎవరైతే మీరు ఫీల్ అయ్యారో, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మీ కామెంట్స్ మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వారికి మీరేం సమాధానం చెప్తారు? హిందువులకు కావచ్చు, ఎవరైతే మీ మీద ఆందోళన చేస్తున్నటువంటి వారికి కావచ్చు, మీరు మహాన్యూస్ స్టూడియో నుంచి మహాసేన రాజేష్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా వారందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను అప్పుడు మాట్లాడిన సందర్భం ఇప్పుడున్న వీరికి తెలీదు. నేను అప్పుడు ఏ మాటలు మాట్లాడానో అది ఒరిజినల్ వీడియోలు కూడా కాదు ఇప్పుడు తిరిగేవి. అయినా కూడా ఆ మాటలు మాట్లాడే దాంట్లో నేనే ఉన్నాను, అవి నేను మాట్లాడిన మాటలే. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే దాని మీద బాధపడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను సార్. ఓకే మహాసేన రాజేష్, అంటే మీరు చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు. తప్పు జరిగిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవటం అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఒక మహాసేన రాజేష్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ అవి ఇప్పుడు మీరు శాసనసభలోకి, చట్టసభల్లోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో, అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద వివాదం. సరే 7 సంవత్సరాల క్రితం మీరు అలా మాట్లాడటానికి అప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారా? ఉంటే అప్పుడు మిమ్మల్ని ఆ రకంగా మాట్లాడమని ఎవరన్నా ప్రేరేపించారా, లేక ఆ సందర్భంగా ఏం జరిగింది? నేను పార్వతీదేవి మీద కొన్ని వ్యాఖ్యలు చేశాను సార్. అలాగే అగ్రవర్ణపు అమ్మాయిల మీద కొన్ని వ్యాఖ్యలు చేశాను. ఆ సమయానికి నేను వైసీపీలో లేను సార్. లేరు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను, జనసేన వారి మీద. అప్పుడు వైసీపీలోనే ఉన్నాను. వైసీపీలో ఉన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కాదు కానండి, జనసేన మీద లకారాలతో ఒక మాట మాట్లాడాను సార్. కోపం వచ్చి మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద నేను మా వర్గాలకి చైతన్యం కల్పించేస్తున్నాను. పవన్ కళ్యాణ్ మనకు శత్రువు, వాళ్ళు వస్తే మనకి దాడులు జరుగుతాయి, అవి ఇవి అనేది నాకు వచ్చిన ఇన్పుట్ తోటి మాట్లాడుతున్నాను నేను. ఈలోపు మిమ్మల్ని ఆ రకంగా గైడ్ చేశారు ఎవరన్నా మాట్లాడమని? మాకు ఎప్పటికప్పుడే ఈ ఐపాక్ గ్రూపుల్లో సబ్జెక్ట్ వస్తుంది సార్. ఎస్సీసీ ఇది మాట్లాడాలి, బీసీలు ఇది మాట్లాడండి, ఈ రోజు ఇది పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడండి అనేది సబ్జెక్ట్ వచ్చేది. సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నాను సార్. స్టార్టింగ్ అందరికీ ఇది కాదు, మనకి జగన్ వస్తేనే మనల్ని ఉద్ధరిస్తాడు, జగనే దేవదూత, ఈ టైపు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు జై జనసేన బాలాజీ అని ఒక అకౌంట్ తోటి ఒరే కులం తక్కువ లా అని ఓ బూత్ పెట్టారు సార్. ఇంకొకటి శ్రీనివాస నాయుడు అని మరో జనసేన అకౌంట్ తోటి 100 రూపాయలు ఇస్తే మీ జాతి ఆడవాళ్ళని మా దగ్గర పడుకోబెడతారా అని ఇంకొక పెట్టారు. నాకు ఆ 2 కామెంట్లు చూసాక విపరీతమైన కోపం వచ్చి మీ జనసేన జెండాలు మా దళిత కాలనీలు ఎలా ఎగరనేస్తానరా నేను అని అలా అనే మాట నేను యూజ్ చేశాను. తర్వాత కొన్ని రోజులకు తెలిసింది సార్ ఇది, అంటే ఇప్పటి వరకు ఇలా బయట పెట్టే అవకాశం రాలేదు. కొన్ని రోజులు మీటింగ్లో, అదే వైసీపీ మీటింగ్లో, అన్న నువ్వు మొన్న ఇలా చేసావు కదా, కామెంట్లు పెట్టిన వాళ్ళు వీళ్ళిద్దరైనా ఒక 2 కుర్రోళ్ళని చూపించారు. ఈ 2 మన అకౌంట్సే అని. మన అకౌంట్స్ అంటే ఐపాక్ అకౌంట్స్ సరే. అది చూసిన తర్వాత మాత్రం నిజంగా షాక్ అయ్యాను. అప్పుడే రియలైజ్ అయిపోయానండి నేను, అనవసరంగా నేను పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడేశాను. సరే అనుకుని ఇక వైసీపీని వ్యతిరేకించి బయటకు వచ్చిన వెంటనే, అంటే దీని వెనక ఒక త్రాచుపాము కుట్ర దాగి ఉందా? అంటే మిమ్మల్ని ట్రాప్లో పడేసి మీ చేత కమ్యూనిటీని తిట్టించి అక్కడ మళ్ళీ వాళ్ళే మీ దగ్గర ఉన్నారా? సార్ అంతకన్నా త్రాచుపాము కన్నా ఘోరమైన కుట్ర సార్ అది. ఎలా అంటే అండి, ఒక మాఫియా ఉంటుంది సార్, సినిమాల్లో చూస్తుంటాం. అందులో పనిచేసినంతకాలం ఆడికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, అన్ని ఇస్తారు. ఒక్కసారి అది కానీ తప్పని తెలుసుకుని బయటకు వస్తాం అనుకుంటే అప్పటి వరకు మనం అందులో చేసిన తప్పుల మీదే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, జైల్లో పెట్టేస్తారు, లేదా చంపుతారు. వైసీపీ కూడా మాఫియా పార్టీ లాంటిదే సార్. ఆ పార్టీలో ఉన్నంత వరకు చాలా బాగా జరుగుతుంది. మన చేత ఎవరిని తిట్టించాలో వాళ్ళని తిట్టిస్తారు. అంటే తిట్టమంటే తిట్టలేదు సార్ నేను, మళ్ళీ అది కూడా చెప్తున్నాను. వాళ్ళు తిట్టే విధంగా సబ్జెక్ట్ ఇస్తారు మనకి, వీళ్ళు ఇలా చేశారు, మీకు ఇలా దారుణాలు జరిగాయి అని ఒక తప్పుడు టాపిక్ మనకి మన బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళు. అది నిజం అనుకుని మనం ఒక టెర్రరిజం మాదిరి ఉంటుందండి ఆ ట్రైనింగ్. సో అది మనం అవతల వాళ్ళని
అటాక్ అంటే మీరు ఆ సందర్భంలో వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టారు, మహిళలను తిట్టారని మీరు మళ్ళీ వాళ్ళని తిట్టారు. అవును సార్. తర్వాత వాళ్ళు ఎవరూ తిట్టలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే మిమ్మల్ని ఈ రకంగా ట్రాప్ చేశారని తెలిసిన తర్వాత మీలో ఏం రియలైజేషన్ కలిగింది, ఏం మార్పు చెందారు, ఏమనిపించింది? అసలు అలాంటి ఒక స్ట్రాటజీ ఉంటుందనే విషయం అప్పటికి ఎవరికి తెలియదు సార్. అది అవును, తెలియదు. మీ పేరుతోటి వేరే వాడిని తిట్టి మిమ్మల్ని వేరే వాడితో తిట్టించాలనే స్ట్రాటజీ అప్పుడు కొత్తగా ఐపాక్ కనిపెట్టిన స్ట్రాటజీ సార్ అది. ఓకే. అది తెలుసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి నేను తిట్టడం మానేశాను సార్. నాకు అర్థమైపోయింది ఎవరు పెడుతున్నారో కామెంట్లు మనకు తెలిసిన తర్వాత ఇంక మేము మాట్లాడడం మానేసాం. ఈ పార్టీ నుంచి బయటకు వచ్చింది, ఇవన్నీ చూసాకే పార్టీ నుంచి బయటకు వచ్చానండి. ఇవన్నీ జరుగుతున్న అంశాలు చూసే మీరు వైసీపీని వీడారు. కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు అతను క్రిస్టియన్ అనేది బాగా ప్రచారం చేశారు సార్. అప్పటికి క్రిస్టియన్స్ తరపున మా మహాసేన ఆర్గనైజేషన్ పోరాడుతుంది. సో ఇతను క్రిస్టియన్ కాబట్టి గెలిపిస్తే క్రిస్టియన్లకి అండగా ఉంటాడని భావించే అతని వైపు వెళ్ళాం మేము. కానీ అతను గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేఫ్గా ఉన్న క్రిస్టియన్ మిషనరీ ప్రాపర్టీలు ఇతను వచ్చి కబ్జా చేయడం మొదలెట్టాడు. కబ్జా చేయడం మొదలెడితే ఇదేంటి మనం అనుకోలేదు. ముఖ్యమంత్రి అండి. కాకినాడలో సిబిసిఎన్సి, రాజమండ్రిలో షాడే స్కూలు, గుంటూరులో ఏఎల్సి ప్రాపర్టీ. ఈ మూడు కూడా వైసీపీ వాళ్ళ ద్వారా, అంటే ఎమ్మెల్యే ఉంటాడు సార్ ఇది ఫ్రంట్, వెనకతలో ఈయన బ్యాక్ ఎండ్ సీఎం ఉంటాడు. అంటే జనరల్గా క్రిస్టియన్ మిషనరీస్ మొత్తం కూడా బ్రదర్ అనిల్ కంట్రోల్లో ఉంటాయి అనేటువంటిది ఒక చర్చ ఉంది కదా, అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవానికి కొంచెం దూరమే సార్. అది దూరమేనా? ఎందుకంటే ఆయన కంట్రోల్ ఏమి ఉండవండి, అన్ని ఇండిపెండెంట్ సార్, అవన్నీ ఇండిపెండెంట్ బాడీస్. ఇతను కబ్జా చేయని చూస్తున్నాడని అప్పుడు నేను వ్యతిరేకించి బయటకు వచ్చి అప్పుడు ఈ కారణాలన్నీ మేము క్రోడీకరించుకుంటాము. ఇది చాలా డేంజరస్గా ఉన్నారు, ఇంకా వద్దు మనకి, లేకపోతే అధికార ప్రభుత్వాన్ని వదిలి ఆ పార్టీ నుంచి ఎవరు వస్తారు? ఇంకా 4.5 సంవత్సరాలు ఉండదనగా ఎవరు బయటికి రారు సార్. అంటే మీకు పదవి ఇవ్వలేదు, మిమ్మల్ని గుర్తించలేదు, మీకు సరైనటువంటి బాధ్యతలు ఇవ్వలేదు అన్నటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చారు అన్నటువంటి కామెంట్స్ చేస్తున్నారు, ఏమంటారు? చేస్తారు సార్. ఎందుకంటే అది మాఫియా అండి. దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే మన క్యారెక్టర్ మీదే బ్యాడ్ చేయడానికి మన మీద తప్పుడు ముద్ర వేస్తారు సార్. ఒకవేళ నిజంగా పదవి ఆశించనుండి అనుకోండి, నేను బయటకు వచ్చింది 2020 అక్టోబర్ 14 బయటకు వచ్చేసాను సార్. పదవి ఆశించినోడు 2 సంవత్సరాలు చూస్తాడు, 3 సంవత్సరాలు చూస్తాడు, చివరి వరకు కూడా చూస్తాడు సార్. ఎందుకంటే ఎప్పుడన్నా ఇవ్వచ్చు పదవి అనేది. పదవి ఆశ లేనోడు మాత్రమే పార్టీ గెలిచిన వెంటనే అతని నిర్ణయాలను అప్పటికి క్లియర్గా అందరికీ చూపించాను సార్. ఒక ఎస్సీ రైతు చేబ్రోల్లో చనిపోయాడు, అతను భూమి లాక్కున్నాడు అతను జగనన్న ఇళ్ల పథకం కోసం. అతనికి టైటిల్ డీడ్ పాస్బుక్ అన్నీ ఉండగా అదొక గొడవ. ఈ మిషనరీ ఆస్తుల్ని కబ్జా చేయటం, ఇలాంటివన్నీ చూసి అవన్నీ బయటకు చూపించి ఇతను మనకు రివర్స్లో ఉన్నాడు, దళితులకి, క్రైస్తవులకి, ముస్లింలకి ఇతను శత్రువు ఇతను అని చెప్పి బయటకు రావడం జరిగిందండి. మేము బయటకు వచ్చాక మొత్తం రాష్ట్రానికి అతను శత్రువు అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఆ తాచుని, ఆ నల్ల త్రాచుని కనిపెట్టింది నేనే అనుకుంటాను. మీరే అనుకుంటారు. కానీ మీరు 2 సందర్భాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని లేదా వైఎస్ఆర్సీపీ పార్టీని మాఫియా అంటున్నారు సార్. ఏంటి అంత మాఫియా అంటే చిన్న అంశం కదా సార్, అది కనపడనటువంటి ఒక పెద్ద శక్తి. మాఫియా అనేది ఇప్పుడు మొత్తం సర్వనాశనం చేసేటువంటి వ్యవస్థ సార్. ఏంటి అంత పెద్ద కామెంటు, ఏ అంశాలు గమనించారు ఏంటి సార్? మాఫియా అనే దానికి డిక్షనరీ అర్థం ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. అంటే ఎక్కువ మంది క్రిమినల్స్ ఒక చోట కూడుకుని అందరూ ఒకే మోటోతోటి నేరాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నేరస్తుడు, అది భారతదేశం అంతా తెలిసింది. 38 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. అవన్నీ తప్పుడు కేసులు అనుకుని మేము ముందు పొరపడ్డాం సార్. ఈయన బయటకు వచ్చిన తర్వాత ఏదైతే వివేకానంద రెడ్డి గారి కేసు, చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, నారాసుర రక్త చరిత్ర, అది కూడా మేము నమ్మేసాం సార్. ఎందుకంటే సినిమాల్లో కూడా ఉండదు కదా సార్, సొంత బాబాయిని అలాగే చంపుకుని ఎదుటోళ్ళ మీద నెట్టేయడం అనేది సినిమాల్లో కూడా నమ్మారు. ఆ రోజు మీరు నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు పోయి, లోకేష్ గారు పోయి కత్తి తీసుకుని వీళ్ళిద్దరూ నరికేశారు అనుకున్నాం సార్. గొడ్డలు తీసుకుని నరికారు అనుకున్నారు, కత్తి తీసుకున్నారు, కత్తి అనుకున్నాం సార్. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజే గొడ్డలు అని చెప్పారు కదా, అదే రోజు చెప్పాడు సార్ ఆయన. అదే రోజు చెప్పారు. అదే రోజు సాయంత్రం చనిపోయాడని తెల్లవారుజాము 4:30 తెలిసిపోయింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళడానికి సాయంత్రం 6:30, అంటే 12 గంటల జర్నీ నడిచి వెళ్ళినట్టున్నాడండి. సాయంత్రానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ క్రైమ్ సీన్ చూడలేదు, అక్కడ రక్తం మరకలు చూడలేదు, డెడ్ బాడీని చూడలేదు, ఏమి చూడలేదు సార్. కానీ అక్కడ ఏముందో యాజ్ ఇట్ ఈజ్ చెప్పేసాడండి ఆయన. ఇక్కడ గొడ్డలతో నరికారు, ఎక్కడ నరికారు, బెడ్రూమ్లో బాత్రూంలోకి తీసుకెళ్లారు, అక్కడ కమోడ్కి రక్తం పూసారు. మనం చూస్తాం కదా సార్. అది అయితే ప్రత్యక్ష సాక్షి చెప్పగలడండి, నేరస్తుడు చెప్పగలడు, లేదా వీడియో కాల్లో చూసినోడు చెప్పగలడు. ఈ ముగ్గురు
నేను ఆప్షన్ 3 అనుకుంటున్నాను సార్. వీడియో కాల్లో చూసుంటే తప్ప అంత క్లియర్గా అయితే మాత్రం ఎవరు చెప్పలేము సార్. ఇది వెపన్ కూడా. నేను చాలా మర్డర్లు జరిగినప్పుడు పోరాటానికి వెళ్తుంటాం కదా సార్, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూస్తుంటానండి నేను. పదునైన ఆయుధం, బలమైన ఆయుధం రెండే. ఏదైనా రాడ్ అయితే బలమైన ఆయుధం రాస్తారు, నైఫ్ లాంటిది అయితే పదునైన ఆయుధం. కానీ గొడ్డలి, కత్తి, కొడవలి ఇలాంటిది పెద్ద పెద్ద డాక్టర్లే కనిపెట్టలేరు సార్. కానీ ఈ డాక్టర్ గారు మా సిబిఐ కనిపెట్టడానికి 1 year పట్టింది సార్. సరే, ఓకే రాజేష్. అంటే ఇక్కడ వరకు మీరు చెప్పినటువంటి అంశాల్లో సార్ జనరల్గా మీరు ఇందాక ఒక 2 అంశాలు ముందు కట్ చేశారు, తర్వాత కట్ చేశారు, నన్ను ఇది చేశారని చెప్పాను సార్. ఎవరైతే యేసు ప్రభువుని కించపరిచే విధంగా జరిగినటువంటి కొన్ని కామెంట్స్, అంటే మీ మీద ఇందాక మీతోటి ఎందుకు మీరు క్షమాపణ చెప్పారు, ఇప్పుడు దానికి నేను అంశాలు సార్. అంటే క్రిస్టియన్ మతం మీద కొంతమంది యేసు ప్రభు ఎలా పుట్టాడు అనేటువంటి అంశాన్ని వివాదం చేయటం, ఆ అంశానికి సంబంధించి దానికి మీరు కౌంటర్ అటాక్ చేస్తూ పార్వతీదేవి గురించి మాట్లాడటం, ఇది జరిగినటువంటి చర్చ. అంటే దీన్ని ముందు చూసేవాళ్ళు లేరు, తర్వాత చూసేవాళ్ళు లేరు, మధ్యలో చెప్పినటువంటి అంశాలు ప్రధానంగా వెళుతుంటాయి. అవును సార్. ఆ ప్రధానంగా వెళ్ళేటువంటి దాంట్లో కూడా ఏమైనా మీ మీద ట్రాప్ జరిగిందా సార్? గతంలో అట్లాంటి ఇందా మీరు చెప్పారు కదా, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇలా చేశారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించే విధంగా లేదా సామాజిక వర్గాలను తిట్టించే విధంగా చేశారు అన్నారు కదా, అలాగే ఇది కూడా ఏమైనా జరిగిందా? హిందుత్వాన్ని, హిందూ మతాన్ని తిట్టే విధంగా ఎవరైనా మిమ్మల్ని ఆ రకంగా ఇది చేశారా? అంటే ఆ విషయంలో అయితే అంత క్లారిటీగా చెప్పలేనులేండి సార్, ఎందుకంటే దానికి నా దగ్గర ఎవిడెన్స్ లేదు. కానీ మేము మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆ ఎదుటోళ్ళు అప్పుడున్న కొన్ని హిందూ సంఘాలతోటి మాకు ఈ వాద ప్రతివాదాలు జరిగినప్పుడు ఒక ఆయన కన్యమరియ గర్భదాల్చడం అనేది ఎక్కడ జరగదు సైన్స్ రీత్యా, మగతోడు లేకుండా యేసుప్రభుని ఎలా కంటది, అక్కడ ఉన్న రోమన్ సైనికుడితో తప్పు చేసి యేసుప్రభుని కన్నది, అలా తప్పుడుగా పుట్టాడు ఆయన అని చెప్పారు సార్. చెప్తే వారికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, దేవీ దేవతలు తలుచుకుంటే ఒకరికి ప్రాణం పోయగలరు, దానికి వినాయకుడి జననమే ఇది, మనం ఆవిడ శీలాన్ని శంకించకూడదు, మనం నమ్మాలంతే అనే కాంటెక్స్ట్లో మాట్లాడాను సార్. అది నిజంగా నేను అక్కడ కనుక పార్వతీదేవి గారిని నిజంగా తప్పుగా మాట్లాడితే ఆ రోజు నన్ను జైల్లో పెట్టేద్దరు సార్. చాలా పెద్ద కేసులు అండి. కానీ అప్పుడు ఎవరు నా మీద కేసు పెట్టలేదు సార్, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇచ్చాను. కానీ ఇప్పుడు ఆ ముందు వెనక కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఖచ్చితంగా ఆవిడ దూషించినట్టు అవుతుంది సార్. అందుకని నేను అందరికీ క్షమాపణ చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితికి అది నిజంగా అపార్థం చేసుకునే విధంగానే ఉంది, నేను మాట్లాడింది తప్పుగానే అర్థం వస్తుంది, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. కానీ అప్పుడు జరిగిన సంఘటన వేరు, ఇప్పుడు అది నేను ప్రూవ్ చేయలేనండి, ఎందుకంటే ఆ ఫుల్ వీడియోలు నా దగ్గర లేవు సార్. ఇప్పుడు లేవు సార్. మరి అదేంటి మాఫియా అని ఎందుకంటాను నేను? మాఫియా ఇప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ లూప్స్, వాళ్ళు చేసిన సంబంధించిన వాటి అవన్నీ ఎవిడెన్స్ల దగ్గర పెట్టుకుంటారు సార్. ఎప్పుడన్నాడు మనకు తిరగబడితే అప్పుడు ఇవి చూపించి మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు చూసినా నాకు అదే జాలేస్తుందండి. ఇప్పుడు కొడాలియో లేకపోతే మరొక రోజా లేకపోతే పేరుని అంబటి ఇప్పుడు తెగరించిపోతున్నారు, ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు. కానీ వీళ్ళందరికి సంబంధించిన ఆధారాలు దగ్గర పెట్టుకుంటారు సార్. రేపు పొద్దున్నెలకి ఇప్పుడే చూడండి, వాళ్ళ పార్టీ మారమనండి, వాళ్ళ బతికేమైపోద్దో. పార్టీ మారడానికి అవకాశం ఉందండి, సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ రెడ్డి కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే వాళ్ళ బతుకు. బయటకు వస్తే ఇంకా వాళ్ళకి బతుకులేదు. అంటే ఆల్మోస్ట్ మాఫియా అలాగే సార్ చేస్తారు, మారే పని లేకుండా చేసేస్తారు, అసలు సమస్య లేదండి. మారే పని అక్కడే ఉంటారు. ఇప్పుడు మారాల్సిన పరిస్థితి వస్తే ఈ వీడియోలో బయటకు వస్తాయి సార్. మళ్ళీ ఇప్పుడు ఎవడైతే ఒకవేళ ఉదాహరణకు కొడాలి నాని ఉన్నాడు సార్, అతను కుక్కలా మురుగుతాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఒకవేళ అతను ఎప్పుడన్నా ఈ జగన్మోహన్ రెడ్డి నన్ను చాలా మోసం చేశాడు, గుడివాడు నేను కింగిలా ఉండేవాడిని, నన్ను బొంగులో చేశాడు, కాబట్టి నేను ఈ పార్టీ వదిలేసి నేను ఇంకో పార్టీలో చేరుతున్నాను టీడీపీలో అన్నాడు అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడిని కొడాలతో తిట్టించిన వీడియోలు చూడండి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించిన వీడియోలు వీళ్ళే ప్రచారం చేస్తారు. ఓకే, మిమ్మల్ని తిట్టినోండి మీరు ఎలా జాయిన్ చేసుకుంటారు, ఈ కొడాలిగాడు ఎంత అది ఇది వాళ్ళే ప్రచారం చేస్తారు సార్. వాళ్ళే ఫేక్ అకౌంట్లు ఉంటే వాళ్ళే తిట్టించేది, వాళ్ళే అదంతా ప్రోత్సహించేది. రేపు పొద్దున ఏదైనా అవసరం వస్తే వాటిని ఆయుధాలుగా వాడి నాశనం చేసేది కూడా వాళ్ళే. అంటే ఈ జరుగుతున్న పరిణామాలు అంటే రాష్ట్ర ప్రజానికం గమనించారంటారా? రాష్ట్ర ప్రజలకు ఇది అర్థమైందంటారా? అసలు 200% అర్థమైంది సార్. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను ఏమీ చేయలేదు, రేట్లు పెంచడం తప్ప ఏమీ చేయలేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప అనేది ఈ రోజున సాధారణ గృహిణులు కూడా అర్థమైపోయింది సార్.
అందుకే జగన్ రెడ్డి భయం అండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనుకున్నారు సార్? ఓకే. నాలాంటి ఒక సామాన్యుని కూడా ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేసేద్దాం, అలాగన్నా గెలుపుకి ఒక కనీసం అవకాశం ఉంటుందేమో అని ట్రై చేశాడు సార్. ఆ అవకాశం ప్రజలు ఇవ్వరండి, మాలాంటి వాళ్ళు అవసరం అయితే త్యాగానికి మేము సిద్ధపడి మా పార్టీని మేము కాపాడుకుంటాం. ఎందుకంటే సామాన్యుని గౌరవించాలని భావించిన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి నేరస్తులు వచ్చి మమ్మల్ని చూపించి బ్లాక్మెయిల్ చేస్తే అది వదులుకోవడానికి కూడా సిద్ధం సార్ మేము. ఓకే. ఒక అంశం విషయంలో అంటే అగ్రవర్ణాల పిల్లలని సార్ తీసుకొచ్చిన వాళ్ళు కొన్ని పదాలు నేను వాడను రాజేష్, మీకు తెలుసు సార్. నేను మాట్లాడేస్తాను, నేను చెప్పేస్తాను. అయితే ₹1,00,000 ఇస్తారనేది అది బాగా ఎక్కడో ఎందుకు అది చాలా మందిని కలిచివేసే విధంగా ఉంది. ఏంటి అసలు అది? అలాంటి వ్యాఖ్యలు వచ్చింది. నేను ఏమన్నానంటే సార్, ఎవరైనా ఇలాంటి అగ్రవర్ణ అహంకారుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటే నేను సెక్యూరిటీ కల్పిస్తాను, మీకు ₹1,00,000 ప్రకటించి మిమ్మల్ని విదేశాలు పంపించేస్తాను అన్నాను సార్. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు కట్ చేసిన వీడియో మాటలు అవి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఎవరైనా ఇలాంటి అగ్రవర్ణ అహంకారుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటే ఓకే మీకు నేను సెక్యూరిటీ కల్పిస్తాను, మీకు ₹1,00,000 ఇస్తాను, మిమ్మల్ని విదేశాలు పంపించేస్తాను. ఓకే. ఆ కట్ చేసిన వీడియో మొక్క వింటే ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నా మీద నాకే అసహ్యం వస్తుంది సార్. అదే మాట. ఎందుకంటే ఆడపిల్ల తండ్రిగా ఆ బాధ ఎంత ఉంటుందో, ఆ ప్రేమ ఎంత ఉంటుందో నాకు తెలుసు. కానీ ఆ కాంటెక్స్ట్ అది కాదు సార్. అది ఏం జరిగిందంటే 2018లో మిర్యాలగూడలో ప్రణయ్ అమృత అనే ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి గర్భవతి. వినాయకుడు టెంపుల్కి వెళ్ళారు, పూజ చేశారు, హాస్పిటల్కి వెళ్తున్న దారిలో వెనకాల నరికేశారు. నరికేసినప్పుడు నేను కువైట్లో మాసన్ మీటింగ్ కువైట్లో కండక్ట్ చేస్తున్నాం సార్. అక్కడి నుంచి చూశాను. ఏంటి కారణం అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వాళ్ళ తండ్రి చంపించేసాడంట అన్నారు. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే చనిపోయిన కుర్రోడు నేను ఆ కులస్తుండే, అతని మీద కత్తి దాడి జరుగుతున్నప్పుడు నా మీద జరిగినట్టు అనిపించింది. ఏంటి ఇంకా ఈ కాలంలో కూడా ఎంత గౌరవమైన మనుషులు ఉన్నారా అని. అప్పుడు నేను ఏం చేశానంటే వెంటనే ఫేస్బుక్ వీడియో ఆన్ చేసి ఇలాంటి పరిస్థితులు ఎవరికన్నా ఉంటే, ఇలాంటి అహంకారం అంటే ప్రేమిస్తే చంపేసే అంత అహంకారుల పిల్లల్ని కనుక మీరు పెళ్లి చేసుకుంటే, పాయింట్ నోట్ చేయండి సార్, పెళ్లి చేసుకుంటే ప్రేమిస్తే కాదు, లేపుకొస్తే కాదు, లేకపోతే ఇంకోటి ఏదో తప్పు చేస్తే కాదు, పెళ్లి చేసుకుంటే ఇలాంటి థ్రెట్ మీకు ఉందనిపిస్తే నేను సెక్యూరిటీ కల్పిస్తాను, ₹1,00,000 ఇస్తాను, అవసరమైతే విదేశాలు పంపించి మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎందుకంటే ఆ మర్డర్ ₹1,00,000 సుపారీ ఇచ్చి చేయించారు సార్. ₹1,00,000 ఇచ్చి ప్రాణాలు తీయించారు. ఆ విషయం మరుగున పడిపోయింది సార్. ఆయన చనిపోయాడు పాపం. అప్పుడు నేను బాధపడ్డాను సార్ ఆయన చనిపోయినప్పుడు కూడా. ఇప్పుడు ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచిస్తే ఆ సమయానికి ఏమో ఒకవేళ ఆ పరిస్థితి నాకు వస్తే నేను కూడా మారుతిరావు గారిలా చేస్తానా చేయనా తర్వాత విషయం సార్. అది ఆయన చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాను నేను. అయితే అంత మంచి కుటుంబం అలాగే ఇదైంది. అయితే ఆ టాపిక్ మనం డిబేట్ అయిపోతున్నాం సార్. అయితే ఈ చంపించటం ఇది అనేది మరుగున పడిపోయింది సార్. ఆ బాధలో నేను మాట్లాడిన మాటలు ఒకవేళ అది తప్పే అవ్వచ్చు ఎవరికన్నా. ఇప్పుడు అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి ఏటి రాజేష్ ఎలా మాట్లాడాడు, ఆడపిల్ల ఎవరికన్నా ఆడపిల్ల కదా అలా ప్రోత్సహించాడా అని బాధపడే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నాను. అప్పుడు నా బాధలో నేను అన్న మాటలు, ఆ మాటలు తప్పంటే క్షమించండి. కానీ ఆ సందర్భం ₹1,00,000 ఇచ్చి చంపించాడు, అది అంతకన్నా గౌరవం. ఆ రోజున మొత్తం యావత్ సమాజం అగ్రవర్ణాలు కూడా దాన్ని ఖండించారండి. అది తప్పు అన్నారు సార్. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ సంఘటన మరుగున పడిపోయింది, అది అందరూ మర్చిపోయారు. కానీ ఈ ముక్క మాత్రమే కట్ చేసి ఏ అగ్రవర్ణ సోదరుడి దగ్గరికన్నా వెళ్తే వీడు ఇప్పుడే మాట్లాడినట్టున్నాడు, వీడు పొగరబోతుగా మాట్లాడాడు అని ఆ బాధే కలుగుతుంది తప్ప ఇది తెలియదు సార్. ఇంకో విషయం కూడా ఏంటంటే సార్, ఎవరైనా పెళ్లి చేసుకుంటే అన్నాను సార్, అంటే కులాంతర వివాహం చేసుకుంటే గవర్నమెంటే ప్రోత్సాహం ఇస్తుంది సార్. కులాంతర వివాహం అంటే ఏంటండి, తక్కువ కులాన్ని ఎక్కువ కులం అబ్బాయో అమ్మాయో చేసుకోవటమే. ఇంకోటి కులాంతర వివాహం మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేయండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళే సెక్యూరిటీ ఇస్తారు సార్. నేను అన్నది చట్టపరంగానే మాట్లాడాను సార్, చట్టపరంగానే మాట్లాడాను. కానీ ఖచ్చితంగా ప్రతిదానికి అంటే ఆ రోజు జరిగినటువంటిది అమృత విషయంలో జరిగినటువంటి అంశం కళ్ళ ముందు గొడ్డలు పెట్టి నరుకుతా ఉంటే హాస్పిటల్కి పోయి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన, ఆ నరికినప్పుడు అతను పడిపోయినప్పుడు అమ్మాయి వచ్చి ఏడవటం, తర్వాత జరిగినటువంటిది పెద్ద అదంతా కూడా ఎంటైర్ సమాజం బాధపడింది, ఇది చాలా ఘోషించింది సార్. ఆ టైంలో మీరు దానికి రెస్పాండ్ అయిన వీడియోకి దానికి ఇప్పుడు ఈ కట్టింగ్లు చేసేసి దాన్ని ఈ రకంగా తీసుకొచ్చినటువంటి అంశం ఇప్పుడు వాడాలనే ఆలోచన ఎంత క్రిమినల్ మైండ్ అయితే జగన్కి వస్తుంది ఆలోచించండి సార్. సమాజం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇది ఒక టీంని ఆర్గనైజ్ చేస్తారు, ఎవరు ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్స్ చేయగలిగే వ్యవస్థ ఎవరిది? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఒక ఆయన ఉన్నాడు సార్, సజ్జల భార్గవరెడ్డి అంటారు అతన్ని. ఓకే.
అతనికి ఎందుకు పనిచేయడు సార్ వేరే పనులకి, ఇలాంటి కుట్రలకి ఇలాగా సామాన్యుల్ని ఇరికించే ప్రయత్నాలు చేయడానికి మాత్రమే పనిచేస్తారు సార్. ఇంత ఆర్గనైజ్డ్గా ఈ క్రైమ్ ఎందుకు చేసి, ఇది క్రైమే సార్. ఒక దళితుడి మీద తప్పుడు ఆరోపణ చేయటం, తప్పుడు నెపం, తప్పుడు కేసు పెట్టడం కూడా అది SC/ST అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి వస్తుంది సార్. అయితే ఇదంతా క్రియేట్ చేసింది ఎందుకు అంటే, నేను జగన్ కోసం పనిచేసి జగన్ గెలుపులో భాగస్వామి అయినాను సార్. అదే జగన్ నన్ను 22 రోజులు జైల్లో పెట్టాడు సార్ అతను ప్రశ్నించానని. ఇప్పటికి 30 కేసులు ఉన్నాయి సార్ నా మీద. 22 రోజులు జైల్లో పెట్టారు, 30 కేసులు ఉన్నాయి సార్. 15 రోజులు కోర్టుకే తిరుగుతున్నాను సార్. ఇప్పుడు నా మీద రౌడీ షీటర్ అని ముద్రేసి మొత్తం సర్క్యులేట్ చేయించి నన్ను నైతికంగా సమాజంలో ఆల్మోస్ట్ చంపేశాడు సార్ అతను. ఓకే, అంటే మీ మీద దొంగ కేసులు ఉన్నాయి అనేది అది ముందా తర్వాత ఎప్పుడవి? 2019లో ఇతను గెలిచాడు సార్. 2020 అక్టోబర్ 14న నేను అతను వ్యతిరేకించడం మొదలుపెట్టాను సార్. ఇది కాకినాడ CBCNC ఆస్తుల కోసం. ఓకే, ప్రతి కేసు ఆ తర్వాత డేట్లో వచ్చింది సార్ నా మీద. ఇప్పుడున్న 30 కేసులు ముందు ఒక్క కేసు అంటే ఎప్పుడూ 2006లో చిన్న తగాదా కేసులు అవి ఎప్పుడూ కాంప్రమైజ్ అయిపోయి సార్. ఆ టైంలో నాకు 20 సంవత్సరాలు 19 సంవత్సరాల టైం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు సార్ నా మీద. ఈ అక్టోబర్ 14 తర్వాత నుంచి ఇప్పటికి 30 కేసులు ఉన్నాయి సార్ నా మీద. 30 కేసులు, 22 రోజులు జైలు చేశాను సార్. రౌడీ షీటర్ అని ముద్ర వేయించుకున్నాను. ఇతనే వేసాడు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నించాం సార్ మేము 19లో. జగన్ రెడ్డి మమ్మల్ని నేరస్తులుగా, ఖైదీలుగా, రౌడీ షీటర్లుగా మార్చాలని ట్రై చేస్తే, ఓడించాలని ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని శాసనసభ్యులుగా చూడాలనుకున్నాడు సార్. ఆయన చట్టసభలకు తీసుకెళ్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇతనికి నష్టం జరిగితే వీళ్ళ వర్గాల తరపున ఒక సీఎంని దుర్మార్గుని కూడా ఎదిరిస్తున్నాడు. ఇలాంటి చేతికి చట్టసభ కూడా అందుబాటులో ఉంటే ఆ వర్గాలకు ఇంకా మేలు చేసుకుంటారు యువత అని చెప్పి ఆయన మమ్మల్ని అంత గొప్పగా చూస్తే, ఈ దుర్మార్గుడు మాత్రం మమ్మల్ని కనీసం అసెంబ్లీ గేటు కూడా మమ్మల్ని తాకనివ్వకూడదు. ఇప్పుడు నేను తప్పుడు మనిషిని అనుకోండి సార్, పోటీ చేసి నా మీద మంచి క్యాండిడేట్ని పెట్టి గెలిచి చూపించాలి జగన్. ఒక మంచి క్యాండిడేట్ని పెట్టి గెలిచి చూపితే, అరే గతంలో టీడీపీకి నోట్లు వచ్చి నేను పోటీ చేయడం వల్ల ఆ ఓట్లు కూడా తగ్గిపోయి అయితే నేను తప్పుడు మనిషినేమో అనే భావన నాకు కలుగుతుంది. కానీ నాకు పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా, వీడికి అసలు పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు, వీడిని మొత్తం బ్యాట్ చేసేయండి, వీడికి కనుక సీట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసేలాగా రెచ్చగొట్టండి. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఒకవేళ పార్టీయా కార్యకర్త అనుకుంటే ఎవరికైనా పార్టీ, నేను కూడా పార్టీ అంటాను. సరే రాజేష్ ఇప్పుడు కాగు, లేకపోతే ఇక పలానా చోటకి వెళ్ళు అని కానీ అంటే, ఎస్సీలకి సీట్ ఇచ్చి మళ్ళీ మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ ఇంకో ప్రచారం, మళ్ళీ ఇంకో స్ట్రాటజీ సార్. ఇది ఆయన ముందుకెళ్ళినా పొరపాటే, వెనక్కి వచ్చిన పొరపాటు అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అలాంటప్పుడు నాకు ఇంత విలువ ఇచ్చిన వాళ్ళ కోసం చాలా గొప్ప అవకాశం సార్ నాకు ఇది అయితే. ఎందుకంటే కలెక్టర్ ఆఫీసుల ముందు, మండల ఆఫీసుల ముందు ధర్నాలు, రాస్తారోకోలు చేసి మాకు హక్కులు కావాలని అడిగిన వాళ్ళం మేము. డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళి చట్టం చేసే దగ్గరే ఉండి మా వర్గాలకు అనుకూలమైన చట్టం చేయించుకునే గొప్ప అవకాశం ఇది నాకు. అంటే ఇలాంటి అవకాశాన్ని కూడా ఇలాంటి పెద్దల కోసం మనం వదులుకున్న తప్పు లేదు. ఎందుకంటే మరి ముందుకు వెళ్ళబోతున్నారా, పి గన్నవరం అభ్యర్థిగా ఉండబోతున్నారా, తప్పుకుంటున్నారా, ఏంటి రాజేష్? అది ప్రజల చేతిలో ఉంది సార్. ఇప్పుడు నేను ఇంత క్లారిటీ ఇచ్చాను, క్షమాపణ కూడా చెప్పాను. ఒకవేళ బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుని రాజేష్ యూ గో హెడ్ అని చెప్పి నన్ను ఆశీర్వదిస్తే నేను చట్టసభలకు వెళ్ళి మా వర్గాలకు న్యాయం చేసుకునే ప్రయత్నం చేస్తాను. లేదు నేను చెప్పేది అబద్ధంలాగా అనిపించినా, నేను మోసం చేస్తున్నట్టు అనిపించినా, వాళ్ళ కోపం నా మీద తగ్గలేదు అనుకోండి, ఆ కోపానికి నేనే బాధ్యునిగా నేను వెనక్కి తప్పుకుంటాను తప్ప, నాకు ఇంత అవకాశం, గొప్ప అవకాశం ఇచ్చిన పార్టీల మీద కోపం పెంచుకోద్దని మాత్రం వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాను సార్. అంటే దీని విషయంలో, ఈ వివాదం జరుగుతున్న విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? అంటే డైరెక్షన్ ఇచ్చారు మీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ కొత్త కదా సార్, మార్ఫింగ్ వీడియోలు ఇలాంటి సర్క్యులేట్ చేయటం, లేనిపోయిన బెదిరింపులు తీసుకురావడం అనేది వారికి ఎప్పటి నుంచో అనుభవించారు. 2019లోనే ఇక్కడ 2 కులాలు ఉన్నాయి, ఒకటి పేదలు, 2 ధనికులు. నేను ఎప్పుడు పేదల పక్షానే ఉంటాను. ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలనుకుంటారు, అందరూ రాజుల కులంలో పుట్టి రాజ్యాలు వెళ్ళాలనుకుంటారని గొప్పగా మాట్లాడాడు సార్ ఆయన. అలాంటి మాటలు ముందు వెనక కట్ చేసి ఎస్సీలు పుట్టుకుని అవమానించారు, చంద్రబాబు నాయుడు గారిని సర్క్యులేట్ చేశారు. నేను కూడా నమ్మాను. ఇంత అహంకారంగా మాట్లాడి ఆయన ఓడించాలని ప్రచారం చేసిన నేను. కానీ ఆయన పూర్తి వీడియో చూసాక అప్పుడు తర్వాత నాకు అర్థమైంది సార్. లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఇతను ఎస్సీలకి పీకింది ఏం లేదు, పొడిచింది ఏం లేదు అన్నాడు. ముందే వెనక కట్ చేసి ఎస్సీలు పీకింది ఏమీ లేదు, పొడిచింది ఏమీ లేదని క్రియేట్ చేశారు సార్. సో ఇలాంటి సర్క్యులేషన్ వీడియోలు వీళ్ళు చేసే కుట్రలు వాళ్ళకి తెలుసు.
వారు దీన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు సార్. ఓకే. కానీ హిందూ సంఘాలు లేకపోతే ఈ పెద్దలు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక దీన్ని సీరియస్ తీసుకునేలాగా ఉంటే అప్పుడు ఆలోచిస్తారేమో. ఇప్పుడైతే రాజేష్ మహాసేన, పి గన్నవరం, టీడీపీ జనసేన అభ్యర్థి వాళ్ళ దృష్టిలో. ఓకే. వాళ్ళు ముందుకెళ్ళమనే వాళ్ళ ఆశీర్వాదాలు నా మీద ఉన్నాయండి. ఓకే. ఏదైనా అవసరం అయితే ఇది ఇంకా వీళ్ళు ఇంకా రెచ్చగొట్టి జనాలను మోసం చేయాలనుకుంటే నాకు నేనుగా అవసరం అయితే తప్పుకుంటా అన్నాను తప్ప ఓకే. ఇప్పుడైతే నేను ముందుకు అడుగులు వేస్తున్నాను. సరే, గతంలో వైసీపీలో ఉండి మీరు తెలుగుదేశాన్ని తిట్టారు, తర్వాత అనుకోకుండా మళ్ళీ జనసేనని తిట్టారు, మళ్ళీ జనసేనలోకి వెళ్ళి జనసేనలో సానుభూతిపరుడిగా ఉన్నారు, తర్వాత మరలా ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వచ్చారు. జనసేనతో అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు 2 వ్యాఖ్యలు చెప్పారు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు అని. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు వ్యతిరేకించారు, ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించడానికి కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మాకు ఎలా చూపించాడంటే సార్, ఈయన దళిత వ్యతిరేకి, క్రైస్తవ వ్యతిరేకి, ఈయన మతోన్మాది, ఈ టైప్ ఆఫ్ ఫీడింగ్ మాకు ఫుల్గా ఎక్కింది సార్. ఎక్కితే అవును కరెక్టే, ఈయన అలాగంటున్నారు, ఈయన వ్యతిరేకిస్తున్నారు అని మేము ఆయన్ని వ్యతిరేకించడం వాస్తవమండి. అయితే మీరు అన్నది ఒక మాట ఏంటంటే, వైసీపీలో ఉండి జనసేన తిట్టాను, టీడీపీని తిట్టాను, తర్వాత జనసేన సానుభూతిపరుడిగా మారి ఇప్పుడు టీడీపీలోకి వచ్చాను. ఎప్పుడన్నా ఒక తప్పు చేసి మారి మళ్ళీ అదే తప్పు చేస్తే తప్పు సార్. మనుషులనే వాళ్ళు తప్పు చేస్తారు. మళ్ళీ ఇక ఆ తప్పు జోలికి వెళ్లకుండా మారిన తర్వాత ఆ తప్పు జోలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమాజం మమ్మల్ని క్షమించాలి, యాక్సెప్ట్ చేయాలి. నేను జగన్మోహన్ రెడ్డిని ఇది తప్పుడు మనిషి, ఇతను తప్పుడు పరిపాలనని తెలుసుకున్న రోజు నుంచి నాకు ఆ తర్వాత నుంచి ఎన్నో కాంప్రమైజింగ్ కబుర్లు వచ్చేసారు నాకు. మళ్ళీ మీరు వైసీపీ కోసం పనిచేయాలి, వైసీపీ కోసం రావాలని. ఇక మళ్ళీ అతను అధికారంలో ఉన్నా నాకు ఎలాంటి ఆఫర్ ఇచ్చినా నేను అతని జోలికి మళ్ళీ వెళ్ళలేదు సార్. ఒక్కసారి నేను జనసేన కోసం మాట్లాడిన తప్పు అని నేను తెలుసుకున్నాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ నేను జనసేన కోసం తప్పుగా మాట్లాడలేదు సార్. అప్పుడు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ మళ్ళీ విమర్శించలేదు, విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు ఒకవేళ టికెట్ ముందుకెళ్ళినా నేను వెనక్కి వచ్చినా కూడా, నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికీ వీళ్ళిద్దరిని నేను గౌరవిస్తూనే ఉంటాను సార్. మళ్ళీ ఎప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు నాకు ఒకవేళ మంత్రి పదవి ఇస్తానో ముఖ్యమంత్రి చేస్తానో మళ్ళీ అతని జోలికి అక్కడికి కానీ వెళ్తే అప్పుడు నేను తప్పుడు మనిషిని సార్. నా శత్రువు మారలేదు సార్ ఎప్పుడు. అయితే వీళ్ళని శత్రువులు అనుకున్నాను, వాళ్ళ శత్రువులు కాదని తెలుసుకున్నాను. ఆ విషయంలో ఇంకా ఒక విమర్శ ఉంది రాజేష్ మీ మీద. చెప్పండి. మహాసేన రాజేష్ ఆ రోజు అటుండి వీళ్ళని తిట్టాడు, తర్వాత ఇటొచ్చి మళ్ళీ రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంకో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ తిట్టరని ఏంటి అనేది ఇప్పుడు మీరే చెప్పారు సార్. అలా చేస్తే తప్పు సార్, ఒకసారి చేసిన ప్రాయశ్చిత్తం అయ్యామని చెప్తున్నారు. అలాంటి సందర్భం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? అలాంటి ఆలోచన సందర్భం వస్తే నిజంగా నేను తప్పుడు మనిషినే సార్. అప్పుడు ఒకవేళ సందర్భం అంటే ఇంకొకటి కూడా మీకు చెప్తాను సార్. నిజంగా ఒకవేళ మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింది, ఒక ఎస్సీ ఒకరిని చంపేసి శవాన్ని ఇంటి ముందు విసిరేసిన అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోలేదు అనుకోండి సార్, నేను వ్యతిరేకిస్తాను. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే ఆ డాక్టర్ని పిచ్చోని చేసి చంపేసింది అనుకోండి సార్, ఖచ్చితంగానే వ్యతిరేకిస్తాను సార్. అంటే నేను వ్యతిరేకించే సందర్భం, ప్రేమించే సందర్భం, అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడం మీ బాధ్యతగా మీరు భావిస్తున్నారు. అంతే సార్. దాని లక్ష్యం మహాసేన లక్ష్యమే అది కదా. అంతే సార్. ఆ ఉద్దేశాన్ని మీరు ముందుకు తీసుకెళ్తాను. సరే, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, పి గన్నవరం ప్రజానీకానికి ఏం మెసేజ్ ఇస్తారు మహాసేన రాజేష్? నేను పి గన్నవరంకి స్థానికుడిని కాదు సార్, నేను నాన్ లోకల్ అన్నారు నన్ను. పి గన్నవరానికి నా గురించి IVRS సర్వే జరిగింది సార్. 60 నుంచి 68% నాకు పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. తర్వాత అక్కడ స్థానికులు నన్ను వ్యతిరేకిస్తున్నారు, అక్కడ కొంతమంది జన సైనికులు వ్యతిరేకిస్తున్నారు, టీడీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్నారు సార్. కానీ నేను ముహూర్తం పెట్టుకుని అక్కడ ఆచారం ప్రకారం, ఆ నియోజకవర్గ ఆచారం ప్రకారం ఐనవిల్లో ఉన్న వినాయక టెంపుల్లో పూజ చేయాలి సార్ ఎవరన్నా అభ్యర్థి. నేను ఆ పూజ చేయడానికి వస్తున్నానని చెప్పి పూజ చేయడానికి వెళ్ళాను సార్. వెళ్తే దాదాపుగా 2000 మంది ఆ నియోజకవర్గ ప్రజలు వచ్చి ప్రేమగా నన్ను రిసీవ్ చేసుకుని అక్కడ చిన్న కార్యక్రమాలు అవన్నీ చేయించి నన్ను ఎంతో మళ్ళీ సంతోషంగా వెనక పంపించడం జరిగింది సార్. ఆ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను అభిమానిస్తున్నారు, ఎందుకంటే నేను టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిని, అలాగే ఎస్సీస్ కోసం పోరాడిన వ్యక్తిని. అక్కడ 50,000 ఎస్సీలు ఓట్లు ఉన్నాయి సార్ ఆ ఒక్క నియోజకవర్గంలోనే. వారందరికీ కూడా నేను ఎలా నిలబడతానో తెలుసు. అక్కడ ఉన్న కాపులు కానీ బీసీలు కానీ నన్ను అంత ఆదరిస్తున్నారు సార్ అక్కడ పి గన్నవరంలో ప్రజలు. పి గన్నవరంలో నేను పోటీ చేయటువంటి జరిగితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదాలతో ఈజీగా నెగ్గేస్తాను సార్. తక్కువలో 30,000 పైనే మెజార్టీ వస్తుంది. ఓకే. ఇక ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, నేను
ఈ కోరుకునేది పదవే కావాలని నాకు అనుకుంటే నేను జగన్ దగ్గర ఉంటే నాకు పదవి వచ్చును, నేను అవసరమైతే ఆళ్ళకలా రౌడీజం చేసుకుందును, ఇసుక అమ్ముకుందును, మట్టి అమ్ముకుందును, డబ్బులు సంపాదించుకుని చాలా అవకాశాలు ఉన్నాయి సార్ అక్కడ. వాళ్ళని ఎదిరించి బయట రావడం వల్ల కేసులు అనుభవించాను, జైలుకి వెళ్ళాను, కష్టాలు పడుతున్నాను. పదవి కోసం కాదు కానీ సార్, అసెంబ్లీకి వెళ్ళే అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చిన లక్ష్యం అండి అది. మీరు రాజ్యాధికారం దగ్గరికి వెళ్ళండి, శాసనాలు చేసే దగ్గర ఉండండి, అప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. అంబేద్కర్ గారు కూడా ఆయన ఎంపీగా మారి పార్లమెంట్కి వెళ్ళాకే మాకు ఈ చట్టాలు తీసుకురాగలిగాడు సార్. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సార్. ఆ అవకాశాన్ని నిలబెట్టుకునే అవకాశం ఆంధ్ర ప్రజలు, పి గన్నవరం ప్రజలు నాకు ఇవ్వాలని మాత్రం కోరుకుంటానండి. ఓకే, అంటే మీరు ఇంకోటి కూడా చెప్తున్నారు, కాన్షీరామ్ గారు నాకు ఓటుతో పాటు ₹1 అయ్యింది అన్నారు సార్. అట్లాగే మహాసేన రాజేష్ కూడా నాకు ఓటుతో పాటు ఆర్థికంగా కూడా సహాయం చేయండి అంటున్నారు సార్. ఎందుకంటే సార్ ఇది ఇక్కడ ఏ మూవ్మెంట్ చేయాలన్నా ఎలక్షన్లో అన్ని డబ్బులతో కూడుకున్నాయి. నా దగ్గర డబ్బులు లేవని మా పార్టీకి కూడా తెలుసు సార్. ఇప్పుడు ఈ పొత్తులో సీటుకి 100 కోట్లు ఇవ్వడానికి కూడా ఐఏఎస్, రిటైర్ ఐఏఎస్, ఐపీఎస్ చాలా మంది రెడీ ఉన్నారు సార్. వాళ్ళందరినీ కూడా కాదండి, 100 కోట్లు పార్టీకి ఫండ్ వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా బయటికి ఎంటేస్తాడండి 100 కోట్లు వస్తాయంటే. అలాంటి అవకాశం ఉన్నా సరే సామాన్యుడికి నమ్మి ఇచ్చారు సార్ వాళ్ళు. ఇచ్చినప్పుడు ఏ పని చేయడానికన్నా ఏమంటే నాకు సీట్ ఇచ్చారు, నాకు డబ్బులు కూడా ఇవ్వండి, నేను ఖర్చులకు డబ్బులు లేవంటాం బాగోదని కాంశీరామ్ గారు చేసిందే. ఎందుకంటే నోటు తీసుకుని ఓటేసే ప్రజలు అదే నోటు ఓటేస్తామని తిరిగి ఇవ్వటం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్ సార్, ఆలోచన అది సార్. అందుకని నేను అది ముందు తీసుకెళ్ళాలనుకున్నాను. అసలు ఊహించారా మీకు టికెట్ అనౌన్స్మెంట్ ఉండిద్దని? కల్లా కూడా ఊహించలేదు సార్. చెప్పారా అంతకుముందు పిలిచేవారు, మాట్లాడారా? చెప్పలేదు సార్. అయితే ఇప్పుడు మీరు చూడడానికి స్మార్ట్గా ఉంటారు సార్, మిమ్మల్ని ఎవరన్నా సినిమా హీరోలో ఉన్న సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అంటారు, అది అందరూ అనే మాట. అలాగే నన్ను కూడా ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోతావు అనే నానుడే తప్ప అది నేను ఎప్పుడు నమ్మలేదు, వస్తుందని కూడా అనుకోలేదు సార్. అది జనరల్ లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఊహించని పరిణామం. లాటరీ టికెట్ సార్, లాటరీ మన టికెట్కి ప్రైజ్ తగిలినప్పుడు ఉంటుంది చూడండి, అలాగే అనిపించింది సార్ లాటరీ తగిలినట్టు. సరే, సంతోషం మహాసేన రాజేష్. ఇది మహాసేన రాజేష్ చాలా అంశాల గురించి ఎక్కడైతే తాను మాట్లాడినటువంటి ప్రతి మాటని కట్ అండ్ పేస్టులు చేసి ఈరోజు నేను హిందూ సమాజాన్ని వ్యతిరేకించాననే విధంగా ఒక శాసనసభ చట్టసభల్లోకి అడుగు పెట్టేటువంటి తరుణంలో నన్ను కావాలని ఈ రకంగా ఒక మాఫియా కుట్ర చేస్తుందో ఆ మాఫియా వైఎస్ఆర్సీపీ పార్టీ అని తెలియజేస్తున్నారు. ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు, ఇతర అన్ని వర్గాలకు చెందినటువంటి వారు కావచ్చు, జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కసారి తాను చెప్పినటువంటి అంశాల ప్రతి అంశాన్ని గనక గమనిస్తే ఏది వాస్తవం ఏది అవాస్తవం మహాసేన రాజేష్కు సంబంధించి చాలా క్లారిటీగా క్షమాపణ కూడా కోరుతున్నాను. ఎవరైనా ఎక్కడైనా కానీ తను తప్పుగా మాట్లాడినట్టుగా భావిస్తే క్షమాపణ కోరుతున్నానని కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. అవకాశం అంటే ప్రజలకి నా బాధ చెప్పుకునే అవకాశం ఇచ్చిన మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. స్మాల్ బ్రేక్.